వాసవి మాత పాదవదనాలకు నమస్కరిస్తూ ఈరోజు ఇక్కడ హైదరాబాద్ మరి జిల్లా హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు వేదికపై ఉన్న పెద్దలకి ముందు వరుసలో కూర్చున్న అతిరథ మహారాజులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు బిజ్గం రమేష్, షాద్నగర్ వాస్తవిని అన్న కార్యవర్గంలో ఈసీ మెంబర్గా పనిచేస్తున్నా. పోతే ఎన్నికలు అనేది వస్తూ పోతూ ఉంటాయి, గెలుపు ఓటములు అనేది జరుగుతూనే ఉంటాయి. కానీ అంటే మీ అందరికీ చెప్పే అంత వానికి కాకుండా నా వంతుగా నేను 2 విషయాలు మాట్లాడుతున్నా. మన ప్రత్యర్థి అయినటువంటి శ్యామ్ సుందర్ గారు గతంలో ఆయన నాకు మిత్రుడే, శత్రువేం కాదు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నప్పుడు కూడా ఆయనతో కలిసి పనిచేయడం జరిగింది. కానీ మనం తీసుకునే నిర్ణయములో మంచి చెడు, నిజము అబద్ధము కొన్ని విషయాల్లో మనం అందరం కలిసి ఏకర్ణయం తీసుకొని మన ఆర్యవైశ్య మహాసభను అభివృద్ధి పదంలోకి నడిచే వ్యక్తినిగా గుర్తించి మనం ఏకగ్రీవంగా అధిక మెజార్టీతో ఎన్నుకోవాల్సిందిగా మరొకసారి కోరుచున్నాను. అదేవిధంగా శ్యామ్ సుందర్ గారు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నప్పుడు అందరం కలిసి ఒక ఎంటర్ప్రైజెస్ ఏర్పాటు చేసి ఒక 5 ఎకరాల స్థలాన్ని తిమ్మాజ్పేట మండల్ గొరిటల ప్రాంతంలో కొనడం జరిగింది. అది కొని ఈరోజు వరకు కూడా 10 నుంచి తెలంగాణ ఏర్పడ్డాక ఫస్ట్ ఏర్పడంటే 10 to 12 years అయింది అనుకుంటా. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దాని విషయం ఎవరికి తెలియదు. ఎన్నోసార్లు కోరడం జరిగింది. ఈరోజు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాను 5 జిల్లాలుగా విభజించడం జరిగింది. అందులో ఎవరికి 1 ఎకరా వచ్చినా అందులో మేము కూడా ఉన్నాం. షాద్నగర్ వాళ్ళం ఇప్పుడు రంగారెడ్డి జిల్లాలో ఉన్నాం. మాకు 1 ఎకరా ఇస్తే మేము కూడా దానిని ఏదైనా డెవలప్మెంట్ చేద్దామని చెప్పడం కూడా జరిగింది. ఆ విషయంలో కూడా ఆలస్యం జరుగుతూ ఉంది. అంతేకాకుండా వారి స్వగ్రామంలో ఈ రోజు వరకు అంటే 8 ఏళ్ల నుంచి కూడా స్థానిక ఆర్యవైశ్య సంఘం ఎన్నికలు కూడా జరపలేదు. మరి ఏ కారణాలో మనకు తెలియదు. కాబట్టి మనం కూడా ఒక మనము నిర్ణయించుకునేటప్పుడు అన్ని విధాల బ్యాక్ హిస్టరీ కానివ్వండి, భవిష్యత్తులో ఎలా జరుగుతుందని కానీ గుర్తించి మనం ఒక నిర్ణయం తీసుకోవాల్సిందిగా కూడా మరొకసారి కోరుతున్నాం. పోతే శ్యామ్ గారు పాంప్లెట్లో ఎన్నో విషయాలు కూడా వారు ప్రింట్ చేయడం జరిగింది. వారికి ఒక 5 years బ్యాక్ ఒక 500 గజాల స్థలాన్ని చంద్రపాల్ గారు అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఆకారం విశ్వనాథన్ గారు 500 గజాల స్థలాన్ని కూడా జిల్లా ఆర్యవైశ్య సంఘ భవనానికి స్థలం కేటాయించడం జరిగింది. రిజిస్ట్రేషన్ కూడా చేయించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏమీ చేయలేదు. అంటే 5 yearsలో తన సొంత జిల్లాలోనే ఏం నిర్ణయం తీసుకోలేకపోయారు. అలాంటిది నేను ఎన్నో రకాలు చేస్తానడంలో కూడా మనమందరం కూడా గమనించవలసిందిగా కోరుచున్నాం. అదేవిధంగా మిత్రుడు కూడా ఎడ్యుకేషన్ ట్రస్ట్ చైర్మన్గా కూడా మేమందరం ఎన్ని రోజులు ఉన్నామో అన్న ఎన్ని రోజులు ఉన్నాడో ఆయన కూడా అన్ని రోజులు కూడా పదవి అనుభవించాడు. అయినా ఏమీ ఎడ్యుకేషన్ ట్రస్ట్ విషయంలో ఏమీ నిర్ణయం తీసుకోలేదు, ఏమి అభివృద్ధి కూడా జరగలేదు. ఈ విషయాన్ని కూడా మీ అందరికీ దృష్టికి, ఎందుకంటే మనం తీసుకున్న నిర్ణయంలో గతంలో జరిగినాయి కానీ అన్ని విషయాలు క్షుణ్ణంగా పరిశీలించుకొని మనకు ముందుకు సాగవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా నేను చేతులెత్తి జోడించి సెలవు.